హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అంశంలో చేతులెత్తేసింది. 42% రిజర్వేషన్లు బిల్లును ఆమోదించాలని అస్థిన వేదికగా చేసిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక విషయం తేటతెల్లమైంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. మొదట కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీ రిజర్వేషన్ల హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కులగణన చేసి ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానాన్ని అన్ని పార్టీలు అంగీకరించినాయి. ఆ బిల్లు కేంద్రాన్ని పంపితే ప్రస్తుతం అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్గా ఉంది. ఈ సమయంలోనే ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇప్పుడు పోయి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా అక్కడ నిరసన కార్యక్రమాలు చేసేది. అది అయ్యే పని కాదనే విషయం తెలిసి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని కొత్త పల్లవి అందుకున్నది. అయితే రాష్ట్రంలో చేసిన కులగణన మీదనే అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బీసీ సంఘాలు లోపభూయిష్టంగా ఉన్నది సర్వే సమగ్రంగా చేయలేదు అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినా కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. పైగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన అన్ని పార్టీల్లో కేంద్రం దగ్గరికి ఆ బిల్లు పోయేసరికి ఇప్పుడు బీజేపీ ఏమంటున్నది, అందులో 56%లో ముస్లింల 10% తీసేస్తే ఆ బిల్లును ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. ఇక్కడ రెండు జాతీయ పార్టీలు అనుసరిస్తున్న విధానం ఏంటంటే కర్ర విరగకూడదు, పాము సామకూడదు అన్నట్టు వివరిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీల చిత్తశుద్ధి ఏంది అనేది విషయం ఇప్పుడు స్పష్టమైంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హైకోర్టు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ విషయం మీద అధికార పార్టీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పట్లో 42% రిజర్వేషన్ల అంశము తేలేది కాదు అనేది ఒకటి స్పష్టమైపోయింది. కనుక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ కూడా ఓ స్త్రీ రేపురా అని గోడల మీద రాసుకున్నట్టు నినాదంగా మిగిలిపోతున్నది. సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.